గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 40 సర్గః. మారీచేన తు తద్వాక్యం క్షమం యుక్తం నిశాచరః ఉక్తో న ప్రతిజగ్రాహ మర్తుకామ ఇవౌషధం. మారీచుడు రావణాసురుడితోటి ఎన్నో మాటలు చెప్పి చూశాడు. రావణుడు సీతాదేవిని అపహరించడానికి మారీచుడి యొక్క సహాయాన్ని కోరి వస్తే మారీచుడు తన అనుభవాన్ని, అంటే రాముడితో తనకు కలిగినటువంటి రాముడి పరాక్రమాన్ని తాను చూచినటువంటి 2 అనుభవములను కూడా తెలియజేసి, కేవలము ఆ చిన్న వయస్సులోనే కాదు, ఈ మధ్య కూడా దండకారణ్యానికి వచ్చిన తర్వాత రాముడి పరాక్రమాన్ని చూచి భయపడి ఈ విధంగా సాధువృత్తిని అవలంబిస్తూ ఉన్నాను. కావున రావణ, రాముడితోటి విరోధం నీకు తగదు. కేవలం నీ వలన నీ వంశము, మన రాక్షస జాతి కూడా అంతరించిపోతుంది. రాముడికి కోపం వస్తే నీవు అతని ముందు నుంచోలేవు. కావున నిన్ను, నీ బంధువులను, నీ మిత్రులను, నీ పరివారమును, నీ లంకానగరమును కాపాడుకోదలచినట్లయితే రాముడితో విరోధం మాత్రం పెట్టుకోవద్దు. ఒకవేళ విరోధం పెట్టుకోదలుచుకున్నట్లయితే నీ ఒక్కడివే వెళ్ళి రాముడితో యుద్ధం చేసేయి, ఏదో ఒకటి తేలిపోతుంది. లేదా విరోధం పెట్టుకోవటం మానేసి నీ పని నీవు చేసుకుంటూ ఉండు. అంతేగాని సీతాదేవిని అపహరించడం అనే కార్యం గనక చేసినట్లయితే సర్వనాశనం అనేది నీకు దాపురిస్తుంది అని చెప్పి చాలా నిశ్చయంగా మారీచుడు రావణాసుడికి తెలియజేశాడు. మరి ఇదంతా వినటువంటి రావణుడు మారీచుడు చెప్పినటువంటి మాటలను ఏమాత్రము లెక్క చెయ్యకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిసారి అంటే అకంపనుడు రావణుడితో చెప్పినప్పుడు, ఆ సందర్భంలో వచ్చినప్పుడు మారీచుడు చెప్పాడు. ఆ చెప్పినప్పుడు రావణాసురుడు విని లంకానగరానికి వెళ్ళిపోయాడు. మరలా శూర్పణఖ వచ్చి రావణాసురుడిని రెచ్చగొట్టి నానా రకాలైనటువంటి మాటలతోటి ఆ విధంగా ప్రేరేపించేటప్పటికీ మరలా సీతాదేవిని అపహరించాలి అని వచ్చి మారీచుడు చెప్పినటువంటి మాటలను పట్టించుకోకుండా తన పంథాలో తన ఉద్దేశ్యాన్ని ప్రతిపాదిస్తూ మారీచుడిని హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకనే అంటారు, రామతత్వము అనేది సామాన్యులకు అర్థమయ్యేటటువంటిది కాదు. మరి అది అనుభవజ్ఞానంతో పొందినటువంటి మారీచుడు, అదేవిధంగా అకంపనుడు మొదలైన వారికి, అంటే ఆ 14,000 మందిని రాముడు ఎదుర్కొనడం, వారందరినీ వధించడాన్ని అకంపనుడు చూశాడు. అందువలన మరి అకంపనుడికి తెలిసింది, అదేవిధంగా స్వీయ అనుభవంతో మారీచుడికి తెలిసింది, అలాగే మండోదరికి తెలిసింది. అంటే రాక్షస జాతిలో పుట్టినప్పటికీ కూడా వీరికి మాత్రం తెలిసింది, విభీషణుడికి తెలిసింది. ఇలాగా కొంతమందికే తెలిసింది, కానీ రావణుడు మొదలైనటువంటి వారికి రాముడి యొక్క పరాక్రమం, రామతత్వం తెలుసుకోలేకపోయారు. అందుకనే మారీచుడు ఎంత ఉపదేశం చేసినప్పటికీ కూడా రావణుడు వినకుండా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. క్షమం యుక్తం తద్వాక్యం. క్షమం అని అంటే రావణాసురుడు సీతాపహరణం చెయ్యాలి అనే ఉద్దేశ్యం ఏదైతే పెట్టుకున్నాడో ఆ ఉద్దేశ్యాన్ని మరల్చడానికి తగినటువంటి కారణములతో కూడిన మాటలను
మారీచుడు చెప్పాడు. కావున మారీచుడు చెప్పినటువంటి మాటలతోటి సీతాపహరణాన్ని రావణాసురుడు మానుకోవాలి. కానీ మరి మూర్ఖుడు వినిపించుకోనట్లుగా మరి ఆ మాటలు వినడం లేదు. అంతేకాదు యుక్తం అని అన్నారు. తగినటువంటిది అంటే పూర్తిగా బలాబలాలను ఆలోచించి, శుభాశుభాలను ఆలోచించి, పరిణామాలన్నింటినీ కూడా ఆలోచించి మారీచుడు చెప్పినటువంటి మాటలు. కావున అది యుక్తమైనటువంటి మాటలు అవి. ఇలాగా సరి అయినటువంటి కారణము, అలాగే సరి అయినటువంటి లక్షణములతోటి యుక్తమైనటువంటి సముచితమైనటువంటి మాటను మారీచుడు చెప్పగా అది విన్నటువంటి రావణాసురుడు నిశాచరస్తు, ఆ నిశాచరుడైనటువంటి రావణాసురుడు వినలేదుట. నా ప్రతిజగ్రాహ, వినిపించుకోలేదు. ఎందుకు వినిపించుకోలేదు, ఎలాగాని అంటే చెబుతున్నారు. మరణం సమీపించినటువంటి వాడు ఔషధాన్ని ఏ విధంగా అయితే స్వీకరించడానికి ఇష్టపడడో, వినాశనం దాపురించినటువంటి రావణాసురుడు మారీచుడు చెప్పినటువంటి మాటలను వినిపించుకోవడం లేదు అని అంటూ, ఈ విధంగా మరణం సమీపించినటువంటి వాడు ఔషధాన్ని స్వీకరించనట్లుగా మరి ఇలాగా రావణాసురుడు మారీచుని యొక్క మాటలు వినిపించుకోకుండా అంటున్నాడు. తంపధ్యహిత వక్తారం మారీచం రాక్షసాధిప అబ్రవీత్ పరుషం వాక్యం అయుక్తం కాలచోదిత. రాక్షసరాజైనటువంటి ఆ రావణుడు కాలచోదిత, యముడి చేత ప్రేరేపించబడినటువంటి వాడై, ఇంకా చెప్పాలంటే విధివశాత్తు ఈ విధంగా మాట్లాడుతున్నాడా అన్నట్లుగా పద్య హితవక్తారం, పథ్యమును హితమును కూడా చెప్పేటటువంటి వాడైన మారీచుని యొక్క మాటలను. ఇక్కడ పథ్యము అంటే మనకు హాని చెయ్యనటువంటి దానిని పథ్యము అని అంటారు, మనకు మేలు చేసేటటువంటి దాన్ని హితము అని అంటారు. అందుకనే అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి హాని చేసేటటువంటి పదార్థాలు పెట్టకుండా పథ్యం పాటిస్తున్నారా అని అంటారు. పథ్యము అంటే శరీరానికి మనసుకి కూడా హాని చేయనటువంటి పదార్థములనే స్వీకరించాలి అనేది అక్కడ ఉద్దేశ్యం. అలాగే ఇక్కడ చూడండి, మారీచుడు చెప్పినటువంటి మాట పథ్యము, అదేవిధంగా హితకరము అంటే ఏమాత్రము హాని చేయనటువంటివి, అలాగే శ్రేయస్సును చేకూర్చేటటువంటి మాటలు. అటువంటి మాటలు చెప్పినటువంటి మారీచుడిని తం మారీచం పరుషం అయుక్తం వాక్యం. రావణాసురుడు ఆ మారీచుడితోటి పరుషమైన, చాలా కఠినమైనటువంటి అనుచితమైనటువంటి మాటలతోటి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఇక్కడ మారీచుడు చెప్పిన మాటలు గనక విన్నట్లయితే రావణాసురుడికి కీడు జరిగేది కాదు, అలాగే మేలు జరిగి ఉండేది. కానీ అలాగే కనుక జరిగినట్లయితే రామరావణ యుద్ధం అనేది జరిగేటటువంటి అవకాశం ఉండదు. అలాంటప్పుడు దేవతలు ఏదైతే రావణాసురుని యొక్క వధను కోరుకున్నారో అది మరింతగా ఆలస్యమయ్యేది, అది జరగడానికి దారులు సుగమం అయ్యేవి కాదు. మరి అందుకనే ఇక్కడ కాలచోదిత అనే మాట పెట్టాడు. కాలచోదిత అని అంటే విధివశాత్తు, విధి చేత ప్రేరేపించబడినటువంటి వాడై, మృత్యువు చేత ప్రేరేపించబడినటువంటి వాడై రావణుడు మారీచుని యొక్క మాటలు వినకుండా ఆ మారీచుడినే కఠినంగా పరుషంగా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. యత్కిలైతదయుక్తార్థం మారీచమయి కథ్యతే వాక్యం నిష్ఫలమత్యర్థం ఉప్తం బీజమివోషరే. మారీచా, ఏం మాట్లాడుతున్నావయ్యా నాతోటి నీవు? అయుక్తార్థం, రాజు ఏదైనా చెప్పినప్పుడు రాజు మనసుకు వ్యతిరేకమైనటువంటి, రాజు మనస్సు నొచ్చుకునేటువంటి మాటలను మంత్రులు కానీ సేవకులు కానీ మాట్లాడకూడదు. ఒకవేళ రాజు చెప్పినటువంటి దాంట్లో ఏదైనా తప్పు ఉన్నప్పటికీ కూడా దానిని ఆ తరువాత మెల్లగా చెప్పాలి తప్ప రాజు చెప్పిన వెంటనే ఖండించేయటం అనేది ఆ మనస్సుని ఇబ్బంది పెడుతుంది, అతనిలో వ్యతిరేక భావనను పెంచుతుందన్నమాట. అందుకనే అంటున్నాడు అయుక్తార్థం, అనుచితమైనటువంటి అర్థం కలిగిన, అసంగతమైనటువంటి, నాకు వ్యతిరేకమైనటువంటి మాటలను యద్యేతద్వాక్యం కథ్యతే, నువ్వేదైతే ఈ మాటలు చెబుతూ ఉన్నావో అవి ఎలాంటివంటే ఊషరే ఉప్తం బీజమివ, చవిటి నేలలో వేసినటువంటి బీజముల వలె, చవిటి నేలలో వేసినటువంటి విత్తనముల వలె
నీవు చెప్పినటువంటి మాటలు చిగురించవు, అలాగే అంటే నీవు చెప్పినటువంటి మాటలు పని చెయ్యవు, అవి వ్యర్థమే అని అంటున్నాడు. కావున నీవు నాకు చేసేటటువంటి ఉపదేశములు అనుచితమైనటువంటి, నాకు వ్యతిరేకమైనటువంటి ఉపదేశాలు చేస్తున్నావు. ఆ ఉపదేశాలను నేను పట్టించుకోను, వాటి వల్ల ఫలితమేమీ కూడా ఉండదు, నువ్వు మాట్లాడేదే తప్పు అన్నట్లుగా అంటూ, నీ మాటనే నేను వినదలుచుకోలేదు, నేనేదైతే చేయదలుచుకున్నానో అదే చేస్తాను, దానికి అనుకూలంగా నువ్వు మాట్లాడాలి తప్ప నువ్వేదో నీ ఇష్టం వచ్చినట్టు చెబితే నేను వినేటువంటి వాడిని కాదు అని అంటూ, త్వద్వాక్యైర్నతు మాం శక్యం భేత్తుం రామస్య సంయుగే పాపశీలస్య మూర్ఖస్య మానుషస్య విశేషతః. మరీచ పాపశీలస్య మూర్ఖస్య విశేషతః మానుషస్య. ఏమిటి, రాముడికి అనుకూలమైనటువంటి నాకు వ్యతిరేకమైనటువంటి మాటలు చెబుతావా? ఎటువంటి వాడు రాముడు? పాపవృత్తి కలిగినటువంటి, పాపపు ఆలోచనలు చేసేటటువంటి వాడు, పాపపు స్వభావం కలిగినటువంటి వాడు. అంతేకాదు మూర్ఖస్య అని అన్నాడు. ఇక్కడ మూర్ఖస్య అనడంలో ఉద్దేశం ఏమిటనేది తర్వాత శ్లోకాల్లో తెలుస్తుంది. అంటే మనకు అల్పస్య హేతోర్ బహుహాతుమిచ్చన్ విచారమూఢ ప్రతిభాసిమేత్వం అని చెప్పి రఘువంశంలో చెప్పినట్లుగా, అల్పమైనటువంటి చిన్న కారణంతో అధికమైనటువంటి దాన్ని కోల్పోయేటటువంటి వారిని మూర్ఖులు అని చెప్పి అంటారు. ఇక్కడ మరి రాముడు రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చాడు కదా, ఆ ఉద్దేశంతో ఇక్కడ రాముడిని మూర్ఖుడు అని చెప్పి అంటున్నాడు రావణాసురుడు. అందుకనే మూర్ఖస్య విశేషతః మానుషస్య, పైగా ఒక మానవుడు, అలాగా అల్పమైనటువంటి వాడు, అంటే పాపమైనటువంటి స్వభావం కలిగిన వాడు, మూర్ఖుడు, మానవుడు అయినటువంటి రాముణ్ణి సంయుగే మాం భేత్తుం త్వద్వాక్యైః నశక్యం. సంయుగే అంటే యుద్ధంలో రాముడిని ఎదుర్కొంటే చాలా కష్టము, రాముడు చాలా పరాక్రమవంతుడు అని చెప్పి రాముడితో యుద్ధం చేసేటటువంటి విషయంలో నన్ను భయపెట్టడం ఏమాత్రము కూడా అది తగదు, ఆ మాటను నేను వినిపించుకోను. అంటే నేనేమో రాముడి యొక్క భార్యను అపహరించాలి అని నేను చెబుతుంటే, నీవేమో రాముడితో కనుక యుద్ధం చేసినట్లయితే, లేకపోతే రాముడు నీ మీదకి, సీతాపహరణం తర్వాత రాముడు నీ మీదకి యుద్ధానికి వచ్చినట్లయితే అప్పుడు వినాశనం అనేది కలుగుతుంది అని చెప్పి నువ్వు ఇలా అంటున్నావు. రాముడేమైనా గొప్పవాడా అని అంటూ, మరి ఇలా మాం భేత్తుం, నన్ను ఈ విధంగా రాముడి యొక్క పరాక్రమం గురించి చెప్పి సీతాపహరణం నుండి నన్ను మాన్పించడానికి, మరల్చడానికి త్వద్వాక్యైః నశక్యం, నీ మాటల చేత నన్ను నీవు ఆపలేవు, ఎందుకంటే నేను పూర్తిగా నిశ్చయించుకుని వచ్చాను అని చెప్పి అన్నాడు. అంటే సీతాపహరణము కాకుండా యుద్ధం చేస్తే కలిగేటటువంటి పరిణామాల గురించి నీవు చెబుతున్నావు, కానీ నేను యుద్ధం చెయ్యను రాముడితోటి. ఎందుకని అంటావా? రాముడు పాపస్వభావం కలిగిన వాడయ్యా, అంతేకాకుండా మూర్ఖమైనటువంటి నిర్ణయాలు తీసుకునేవాడు, అంతేకాకుండా ఒక మానవుడు. అటువంటి మానవుడితోటి నాబోటి రాజాధిరాజు అయినటువంటి రాక్షస చక్రవర్తి యుద్ధం చెయ్యటమా? యుద్ధం అనేది సమానమైనటువంటి వారితో ఉండాలి తప్ప తక్కువ వారితోటి యుద్ధానికి వెళ్ళకూడదు. కావున రాముడితో యుద్ధం చేసేటటువంటి ఉద్దేశ్యం నాకు లేదు. కానీ అతనిని మోసగించి ఆయన యొక్క భార్యను, అతడి భార్యను అపహరించడం మాత్రం నేను మానను, అది చేసి తీరుతాను అని అంటూ, యస్త్యక్త్వా సుహృదో రాజ్యం మాతరం పితరం తథా స్త్రీవాక్యం ప్రాకృతం శ్రుత్వా వనమేకపదే గతః. రాముడిని ఇంతకుముందే మరి మూర్ఖుడు అని చెప్పి అన్నాడు కదా రావణాసురుడు. ఎందుకన్నాడనే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. యహ, ఏ రాముడైతే ప్రాకృతం స్త్రీవాక్యం శ్రుత్వా, అతి సామాన్యమైనటువంటి, ఏమాత్రము సారము లేనటువంటి, లెక్క చెయ్యకూడనటువంటి స్త్రీవాక్యం, ఒక స్త్రీ మాటను విని, ఇంకా అంటే ఆ కైకేయి మాటను విని, ఏకపదే సుహృద, ఆ ఒక్క మాటలోనే, పైగా ఆ మాట చెప్పిన తర్వాత ఆలోచించి దానికి ఏమైనా ఎదురు చెప్పటానికి కానీ,
దానికి తరుణోపాయాన్ని ఆలోచించడానికి కానీ ఇటువంటి సమయం ఏమీ తీసుకోకుండా ఏకపదే ఉత్తర క్షణంలోనే ఆ క్షణంలోనే ఇంకా చెప్పటం, అంటే స్త్రీ యొక్క నిర్ణయాన్ని చెప్పటము, అంటే కైకేయి యొక్క నిర్ణయాన్ని చెప్పటము, దానిని దశరథ మహారాజు రాముడికి చెప్పటము, రాముడు వెంటనే అంగీకరించడం తప్ప దానికి ఏమైనా ఆ తరుణోపాయాన్ని కూడా ఆలోచించకుండా ఇలా ఉన్నట్టుండి తక్షణంలోనే నిర్ణయం తీసుకుని సుహృద అంటే మిత్రులను, అదేవిధంగా రాజ్యాన్ని, తల్లిని, తండ్రిని, మాతరం పితరం అందరినీ విడిచిపెట్టి వనం గతః వనవాసానికి వెళ్ళాడు, అంటే వనవాసానికి వచ్చేసినాడు. అలాగే ఎవరైనా ఇటువంటి పని చేస్తారా? మరి ఇటువంటి పని చేసేవాడు అనాలోచితంగా ఒక స్త్రీ చెప్పినటువంటి ఆ మాటలను విని అందులో ఉన్న యుక్తాయుక్తములను విచారించకుండా, కనీసం ప్రయత్నం కూడా చేయకుండా చెప్పిన వెంటనే తల్లిని, తండ్రిని, రాజ్యమును, స్నేహితులను అన్నింటినీ విడిచిపెట్టి అడవికి వచ్చేశాడు అని అంటే మరి అతడు మూర్ఖుడు కదా. అటువంటి వాడితోటి నేను యుద్ధం చేసేది ఏమిటి? అంతేకాకుండా అవశ్యంతు మయా తస్య సంయుగే ఖరఘాతినః ప్రాణై ప్రియతరా సీత హర్తవ్యా తవ సన్నిధౌ. అంతేకాదు ఆ రాముడికి నేను సరైనటువంటి గుణపాఠాన్ని చెప్పి తీరుతాను, అతడిని దండించి తీరుతాను. ఎలాగంటావా? అతడేమో యుద్ధంలో మనకు జ్ఞాతి అయినటువంటి కరుడు మొదలైనటువంటి వారిని యుద్ధంలో వధించాడు. అలా యుద్ధంలో కరుడుని వధించినటువంటి రాముడిని నేను యుద్ధంలో వధించను. యుద్ధంలో వధిస్తే కేవలము ప్రాణములు మాత్రమే పోతాయి, కానీ అంతకు మించినటువంటి దండన, అంతకు మించినటువంటి బాధను అతనికి చూపించాలి. అంటే అతనికి ప్రాణముల కంటే ప్రియమైనటువంటి సీతాదేవిని కనుక అపహరించినట్లయితే అదే రాముడికి విధించేటటువంటి పెద్ద దండన అవుతుంది. యుద్ధం చేసి వధించేస్తే కేవలం ప్రాణాలు విడుస్తాడు, కానీ యుద్ధం చేయకుండా సీతాదేవిని కనుక అపహరించినట్లయితే ప్రాణముల కంటే ఎక్కువ, ప్రాణములు పోయిన దానికంటే కూడా ఎక్కువ బాధను రాముడు అనుభవిస్తాడు. అది కూడా ఎలాగా? సీతా తవ సన్నిధౌ, అంటే నీ సమక్షంలోనే, తవ సన్నిధౌ సతి అంటే నీవు దగ్గరగా ఉండగా నీ సహాయంతో మయా అవశ్యం హర్తవ్య, నేను ఆమెను అపహరించి తీరాలి. అదే రాముడికి విధించేటటువంటి శిక్ష. అది కూడా నీ సమక్షంలోనే, నువ్వు దగ్గరగా ఉండగానే ఆ సీతాదేవిని అపహరించి తీరుతాను అని అంటూ ఇంకా అంటున్నాడు. ఏవం మే నిశ్చిత బుద్ధి హృది మారీచ వర్తతే నవ్యావర్తయితుం శక్య సేంద్రైరపి సురాసురై. మారీచ, ఏవం నిశ్చిత బుద్ధి, ఓ మారీచుడా, నా బుద్ధి ఈ విధంగా నిశ్చయించుకుని ఉన్నది, నేను ఈ విధంగా నిర్ణయాన్ని తీసుకున్నాను. మే హృది వర్తతే, నా మనస్సులో ఈ నిర్ణయం తప్ప వేరే ఆలోచన అనేది లేనే లేదు. ఈ ఆలోచనను నీవు కాదు కదా, దేవేంద్రుడితో కలిసి సమస్తమైనటువంటి దేవతలు వచ్చినా సరే నా ఈ నిర్ణయాన్ని ఎవరు కూడా మార్చలేరు అని అంటూ సేంద్రై సురాసురైరపి, ఇంద్రుడితో కూడినటువంటి దేవతలందరూ వచ్చినా, లేకపోతే నీతో పాటు మిగతా రాక్షసులందరూ కూడా వచ్చి చెప్పినప్పటికీ కూడా నా నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు. వ్యావర్తయితుం నశక్య, సీతాపహరణం చెయ్యకుండా నన్ను వారించలేరు. అసలు ఆ నిర్ణయాన్ని కూడా ఎవరు మార్చలేరు. కావున నా నిశ్చయాన్ని మార్చడం నీకు అసాధ్యము. మరి ఏం చేయాలి నువ్వు అంటే చెబుతున్నాడు. దోషం గుణం వా సంపృష్ట త్వమేవం వక్తుమర్హసి అపాయం వాప్యుపాయం వా కార్యస్యాస్య వినిశ్చయే. పైగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు చాలా అనుచితమైనటువంటివి. రాజు ఏదైతే చెప్పాడో, ఏదైతే అడిగాడో దానికి సమాధానం చెప్పాలి. నేనేమైనా నీ దగ్గరికి వచ్చి నేను ఈ విధంగా సీతాపహరణం చేయదలుచుకున్నాను, అది సరైన పనే అంటావా? ఆ పని చేయటం వల్ల వచ్చేటటువంటి గుణములేమిటి, దోషములేమిటి, దానివల్ల వచ్చేటటువంటి అపాయములేమిటి, ఆ ఫలితములేమిటి అని నేనేమైనా నిన్ను అడిగానా? అలా అడగలేదు కదా. నేను ఈ పని చేయదలుచుకున్నాను, దానికి నువ్వు సహాయం చెయ్యాలి అని చెప్పి నేను చెబితే
నీవేమో ఆ పని చేయటం వల్ల వచ్చేటటువంటి ఫలితములేమిటి, దాంట్లో ఉన్నటువంటి గుణదోషములేమిటి, లాభాలాభాలేమిటి అని చెప్పి ఇవన్నీ చెబుతున్నావు. నేను అడిగింది ఏమిటి, నువ్వు చెప్పేదేమిటి అని చెప్పి రావణుడు అంటూ, నేను అడగనటువంటి దానికి నువ్వు సమాధానం చెప్పవద్దు అని అంటున్నాడు. ఇంకా చెబుతున్నాడు, అస్య కార్యశ్చ వినిశ్చయే, ఈ కార్యం చెయ్యటంలో అంటే ఈ సీతాపహరణము అనే కార్యాన్ని చేయటంలో నిర్ణయంలో సంపృష్ట దోషం వా గుణం వా అపాయం వా ఉపాయం వా, నేనేమైనా ఇందులో ఉన్నటువంటి దోషం కానీ గుణం కానీ ఉపాయం కానీ అపాయం కానీ ఇవేమైనా ఉన్నాయని చెప్పి అడిగానా? నేను అడగకుండానే ఇవన్నీ కూడా నువ్వు చెబుతూ ఉన్నావు. వక్తుమర్హసి, ఒకవేళ నేను అడిగినట్లయితే అప్పుడు ఇందులో ఉన్నటువంటి గుణదోషాలు అపాయములు ఇవన్నీ కూడా చెప్పడానికి నీకు వీలు ఉంటుంది, చెప్పడానికి నువ్వు తగిన వాడివి. కానీ నేను అవేమీ అడగలేదు, అవేమీ అడగకుండానే నువ్వు ఇవన్నీ చెబుతూ ఉన్నావు. రాజనీతి నీకు తెలియదా? ఏమిటి రాజనీతి? రాజుగారు ఏదైతే అడిగారో, లేకపోతే రాజుగారి యొక్క ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకుని తదనుగుణమైనటువంటి మాటలు, తదనుగుణమైనటువంటి సమాధానం చెప్పాలి. కానీ రాజుగారి ఉద్దేశ్యానికి వ్యతిరేకమైనటువంటి, లేకపోతే ఆయన వేసినటువంటి ప్రశ్నకు, ఆయన చెప్పినటువంటి మాటకు సంబంధం లేనటువంటి మాటలను చెప్పటం అనేది మంత్రుల యొక్క, సేవకుల యొక్క లక్షణము కానే కాదు. ఈ రాజనీతి మాత్రం నీకు తెలియదా? నేను నిన్నేమి నేను చేసేటటువంటి కార్యాల్లో ఉన్నటువంటి యుక్తాయుక్తములు గుణదోషములు నేను అడగలేదు, కావున నువ్వు వాటిని చెప్పవలసినటువంటి అవసరము లేదు అని చెప్పి అంటూ ఇంకా అంటున్నాడు, సంపృష్టేన తు వక్తవ్యం సచివేన విపశ్చిత ఉద్యతాంజలి నారాజ్ఞే యయిచ్ఛేద్భూతిమాత్మనః. ఈ సందర్భంలో రావణాసురుడు రాజధర్మాలను, రాజనీతి విషయాలను కూడా ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మారీచుడు ఆ రాజనీతిని, రాజధర్మాన్ని పాటించకుండా ఆయన సమాధానం చెప్పాడు అనేది ఇక్కడ ఉద్దేశ్యం. అందుకనే ఇక్కడ రావణాసురుడు చెబుతూ ఉన్నాడు, రాజు సమక్షంలో ఏ విధంగా మంత్రులు కానీ సేవకులు కానీ వ్యవహరించాలనే విషయాన్ని చెబుతూ, ఆత్మనః భూతిం యః ఇచ్చేత్, తనకు సంపదలు, ఐశ్వర్యము, క్షేమమును కూడా కోరుకునేటటువంటి మంత్రి, ఏ మంత్రి అయితే ఉంటాడో అటువంటి వాడంటే తన క్షేమాన్ని, తనకు సంపదలను, రాజు యొక్క అనుగ్రహమును పొందాలి అని చెప్పి కోరుకునే మంత్రి ఎవడైనా సరే, పైగా విపశ్చిత రాజసేవ, పండితుడైనటువంటి వాడు అయినా అటువంటి వాడి చేత రాజసేవ, రాజు యొక్క సేవను, అంటే రాజు యొక్క సేవ ఏ విధంగా చెయ్యాలి అనే ప్రకారం తెలిసినటువంటి వాడు, సంపృష్టేన ఉద్యతాంజలిన, ఒకవేళ రాజుగారు కనుక ఏదైనా అడిగినట్లయితే అప్పుడు ఉద్యతాంజలిన, చేతులు జోడించి చాలా వినయంగా సమాధానం చెప్పి తీరాలి. రాజ్ఞే వక్తవ్యం. ఆ విధంగా మంత్రి ఆ రాజుగారికి వినయంగా అడిగినటువంటి దానికి మాత్రమే సమాధానం చెబుతూ, ఆ సమాధానం కూడా మర్యాద పాటిస్తూ గౌరవంగా రాజుగారికి సమాధానం చెప్పాలి తప్ప, అంటే రాజు అడిగినటువంటిది కాకుండా వేరే విషయములను హెచ్చరించే విధంగానో, రాజుకి వ్యతిరేకంగానో, నిందించే విధంగానో మాట్లాడటం మంత్రి కానీ సేవకుడు కానీ ఆ విధంగా చెయ్యకూడదు అని అంటున్నాడు. దీని ద్వారా ఇందులో ఉన్నటువంటి నీతి, ఉన్నతాధికారుల వద్ద కానీ, లేకపోతే నాయకుల వద్ద కానీ, పెద్దల వద్ద కానీ వ్యవహరించేటప్పుడు చాలా వినయంగా, గౌరవంగా వ్యవహరించాలి తప్ప, విషయం తెలుసు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా, లేకపోతే అగౌరవంగా, అమర్యాదగా కనుక సమాధానం చెప్పినట్లయితే, వీరి సమాధానంలో వాస్తవం ఉన్నప్పటికీ కూడా ఆ పెద్దల యొక్క, రాజుల యొక్క ఆగ్రహానికి లోను కావలసి వస్తుంది అనేది దీని ద్వారా తెలుస్తుందన్నమాట. అందుకనే ఇక్కడ రావణాసురుడు అంటున్నాడు, రాజు ఏదైనా అడిగినప్పుడు మంత్రికి చాలా వినయంగా, సానుకూలంగా సమాధానం చెప్పాలి కానీ హెచ్చరించకూడదు అని చెప్పి అంటున్నాడు. మరి ఈ విధంగా రావణాసురుడు ఇంకా విశేషములు ఏం చెప్పాడు, మారీచుడి యొక్క స్పందన ఏమిటి, ఈ విషయములను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము.
మారీచేన తు తద్వాక్యం క్షమం యుక్తం నిశాచరః ఉక్తో న ప్రతిజగ్రాహ మర్తుకామ ఇవౌషధం తం పద్యహిత వక్తారం మారీచం రాక్షసాధిపః అబ్రవీత్ పరుషం వాక్యం అయుక్తం కాలచోదితః యత్కిలైతదయుక్తార్థం మారీచమయి కథ్యతే వాక్యం నిష్ఫలమత్యర్థం ఉక్తం బీజమివోషరే త్వద్వాక్యైర్నతు మాం శక్యం భేత్తుం రామస్య సంయుగే పాపశీలస్య మూర్ఖస్య మానుషస్య విశేషతః యస్త్యక్త్వా సుహృదో రాజ్యం మాతరం పితరం తథా స్త్రీవాక్యం ప్రాకృతం శ్రుత్వా వనమేకపదే గతః అవశ్యంతు మయా తస్య సంయుగే ఖరఘాతినః ప్రాణైః ప్రియతరా సీత హర్తవ్యా తవ సన్నిధౌ ఏవం మే నిశ్చితా బుద్ధిః హృది మారీచ వర్తతే నవ్యావర్తయితుం శక్య సేంద్రైరపి సురాసురైః దోషం గుణం వా సంపృష్టః త్వమేవం వక్తుమర్హసి అపాయం వాప్యుపాయం వా కార్యస్యాస్య వినిశ్చయే సంపృష్టేన తు వక్తవ్యం సచివేన విపశ్చితా ఉద్యతాంజలినా రాజ్ఞే యగిచ్ఛేద్భూతిమాత్మనః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చత్వారింశే సర్గే నవశ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.